నమస్తే, నా పేరు తరణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నారా లోకేష్. పల్లె పండుగ 2.0 అడవి తల్లి బాట పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన త్రాగునీరు అందించడమే కూటమి లక్ష్యమని వెల్లడి. విశాఖ కేజీహెచ్ 12 గంటల విద్యుత్ సరఫరా ఆగిపోవడంపై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం, ప్రాణాల విలువ తెలియదంటూ విమర్శ. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన వందే మాతర గేయం 150వ సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై వందే మాతర గేయం గొప్పతనాన్ని వివరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. వివరాలు చూస్తే, మహిళా వన్డే వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించి సత్తా చాటిన శ్రీచరణి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని నేరుగా విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ కెప్టెన్ మితాలీ రాజ్ కలిసి వెళ్లారు. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ముందుగా వీరికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా టీమిండియా జట్టు సత్తా చాటిందని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మంగళగిరిలో క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0 అడవి తల్లి బాట పనులు పురోగతి, జలజీవన మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రతి అడుగు అభివృద్ధి దిశగానే ఉంటుందన్నారు. జలజీవన్ మిషన్, పల్లె పండుగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు. జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సాస్కిస్ నిధుల సహాయంతో పల్లె పండుగ 2.0ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లి బాట, జలజీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అంతా కలిసి కట్టుగా పనిచేసే ఇటీవల వచ్చిన తుఫాను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయం ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో వివిధ అంశాలపై సీఎం మాట్లాడారు. ఇటీవల మొంతా తుఫాను సమయంలో టెక్నాలజీ వినియోగం ద్వారా ముందస్తు చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో విజయవంతమయ్యామన్నారు. అతిపెద్ద తుఫానులో రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని, అందుకు సంఘటితంగా కార్యాచరణే ముఖ్య కారణమన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడమే ఒక సాధనంగా భావించాలన్నారు. సైక్లోన్ ని ముందుగానే ట్రాక్ చేయడం, అదే మరి మనకుండే అవేర్ గానీ డేటా గానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరిని యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం.
దానికి కావలసిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. చాలా వరకు మినిమైజ్ చేశాం. అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం. ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి. ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. అవన్నీ కూడా రియల్ టైంలోనే బేరీ చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్. ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. 36వ వార్డులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మాసిపోగు మేరీ జాన్స్, జీవీఎంసీ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయిస్తుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కేదారి లక్ష్మి, శ్రీనివాస్, శంకర్, రామిరెడ్డి, రాజకుమార్, గుడివాడ శ్రీను, మున్నా, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో మట్టి రోడ్డు లేకుండా చేయాలని ప్రధానంగా ఉంది. దాన్ని ఈరోజే నేను కూడా కొన్ని ఏరియాలో చూస్తే బాధగా ఉంది, వాస్తవం చెప్పుకోవాలి. ఏదైతే స్టేడియం ఏరియాలో ఆ షాపులు కానీ అవి కానీ చూస్తే ఇప్పుడే జోనల్ కమిషనర్ గారితో మాట్లాడడం, ఇక్కడ ఏదైతే ఒక చరిత్ర ఉన్న కళ్యాణ మండపాలు ఉన్నాయి, అంటే మండపం అనుకోవచ్చు, లేకపోతే అప్పుల్లో కౌన్సిలాలు కానీ ఇవన్నీ ఒక చరిత్ర ఉన్నాయి. వాటిని కూడా అన్నగారు ఒకసారి నేను కూర్చొని వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవన్నీ రిపేర్ చేయాలని అన్నగారిని కోరుచు, పూర్ణ మార్కెట్ కూడా రీమోడల్ చేయాలి. అందుకదే ఒక మార్కెట్ని ఖాళీ చేసి మార్కెట్ని పంపించేనా పూర్ణ మార్కెట్ని అనేది 3 ఫ్లోర్లు వేసి ఏదైతే అందుబాటులో తెచ్చే బాధ్యత అన్నగారు స్పీడ్గా తీసుకుంటే ఒక నెల 15 రోజుల్లో మేము కూడా కోరిక కొట్టడానికి సిద్ధమవుతాం. మా మేయర్ గారు, మా అన్న పేలా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథిగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వార్డు అభివృద్ధిలో కూటమి నాయకులు అందరూ కూడా పాల్పంచుకొని రానున్న రోజుల్లో ఈ వార్డుని రూపురేఖలు మార్చడానికి శక్తివంచన లేకుండా కార్పొరేటర్ గారితో పాటు నేను, మా మేయర్ గారు కూడా కృషి చేస్తాం. స్థానిక కూటమి నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి జరుగుతుందో ఇప్పుడే మా మేయర్ గారు చెప్పారు. ముఖ్యంగా మా నియోజకవర్గానికి మేయర్ గారు చాలా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక స్టేడియం షాపుల దగ్గర నుంచి జనతా బజార్ కానీ, అలాగే ఎస్ఎల్ కెనాల్ కానీ, అలాగే పొట్టి శ్రీరాములు కళ్యాణ మండపం కానీ, అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే నెహ్రూ బజార్ కానీ, పూర్ణ మార్కెట్ కానీ, ఇలాగ మేజర్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా టేకప్ చేయడం జరిగింది. మొన్నే సెంట్రల్ నుంచి ఏదో ఒక పన్ను ఉందని చెప్తే సుమారు 70 కోట్లు ఇవాళ అతి త్వరలోనే శాంక్షన్ తీసుకొచ్చి కమిషనర్ గారికి ఆ బాధ్యతలో ఉన్నారు, ఆ పనిలో కూడా ఉన్నారు. ఆ 70 కోట్లతో పూర్ణ మార్కెట్ రూపురేఖలు మార్చబోతూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు నాయకత్వంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు 36వ వార్డు అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. ఈరోజు నిజంగానే మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈ కూటమి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో మేము వీధులు తిరగాలంటే విపరీతమైన మమ్మల్ని తిట్టుకుంటూ చాలా హింసగా, అంటే మేమే తిరగడానికి కూడా చాలా ఇబ్బందులు గురయ్యేవాళ్ళం. అలాంటి స్థితి నుంచి ఈరోజు ప్రతి వీధి నుంచి ఈ చివరి స్టార్టింగ్ మంతావారి వీధి నుంచి చెంగలరావుపేట వరకు కూడా ప్రతి వీధిలో ఉన్న డ్రైన్స్ కానీ, యూజిడి లైన్స్ కానీ, రోడ్స్ అయితేనేమి, కాలువలు అయితేనేమి మొత్తం కూడా సమూలంగా మార్చడం జరిగింది. వందే మాతరం గీతం స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపై తెచ్చిన మహాజ్వాల మంత్రం వందే మాతరం గీతమని కొనియాడారు.
స్వాతంత్ర కాంక్షను కలిగించిన వందే మాతరం జాతీయ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సీసీ స్కాట్ పాఠశాల విద్యార్థుల మధ్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సిన ఆవశ్యకతను స్ఫూర్తిని నింపుకునేలా వందే మాతరం గీతాన్ని బంకించంద్ర చటోపాధ్యాయ రాయడం జరిగిందని చెప్పారు. ఈ గీతం ఇచ్చిన శక్తితో ప్రతి పౌరునిలో ఉద్యమ స్ఫూర్తి పెరిగిందని అన్నారు. దాన్ని దేశం మొత్తం కూడా నాటి నుండి నేటి వరకు ఆలపించడం జరుగుతుందని, ప్రతి పాఠశాలలో ఆ గీతాన్ని ఆలపిస్తూ ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మనం దాని ఘనతను గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకం. మన తల్లికి ఎలా నమస్కరిస్తామో మనకు భారత మాత కూడా తల్లిలాగా మనకు అన్ని సౌకర్యాలను అన్ని సంపదలను ఇస్తోంది. అందుకని భారతమాతకు కూడా నమస్సులు తెలియజేస్తూ మన అనేటువంటి భావనని భౌగోళికంగా మనకు తెప్పిస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని, స్వాతంత్ర్యం కోసం మనం ఒక స్ఫూర్తిని నింపుకునేలాగా ఈ వందే మాతర గీతాన్ని శ్రీ కీర్తిశేషులు బంకించంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది. దాన్ని మన దేశం మొత్తం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆలపిస్తూ ఉన్నాం. ప్రతి స్కూల్లో మనం దానిని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా దాని విలువ మరింత పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల్లో జీవీఎంసీ పరిధిలోని భీమిలి నియోజకవర్గంలో 8 వార్డుల్లో 150 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. 7వ వార్డులో 7.30 కోట్ల వ్యయంతో 18 అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధురవాడ ప్రాంతానికి మంచినీటి సరఫరా కోసం 500 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 465 కోట్లు ఖర్చు చేయడానికి పరిపాలన ఆమోదం లభించిందన్నారు. విశాఖకు వలస వచ్చే వారిలో అత్యధిక శాతం మంది మధురవాడ పరిసరాల్లోనే ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో మురికివాడలు ఎక్కువయ్యే ప్రమాదమున్న నేపథ్యంలో మధురవాడకు ప్రత్యేక ప్రణాళిక ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం హయాంలో మొదలుపెట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లను వైసీపీ అధికారంలో ఉండగా విస్మరించిందని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాది జులైకి సిద్ధం కానుండటంతో ఆ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని వివరించారు. జీవీఎంసీలోని 7వ వార్డులో దాదాపు 7,30,00,000 రూపాయల వ్యయంతో 18 రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అనే విషయం మనం గతంలో కూడా 2014-19 సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే ఈ జీవీఎంసీ పరిధిలోని ఈ మధురవాడలో ఉన్న ప్రధాన వార్డుల్లో కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేకపోతే ఇతర పార్కులు కానీ, అటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మనం చేసుకోవడం జరిగింది. మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఆ రోజు మనం మొదలుపెట్టి కొంత వర్క్ కంప్లీట్ చేసుకొని ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవి కూడా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ళు ఏమాత్రం వాటిని పట్టించుకోకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా ఈరోజు రివ్యూ చేసి ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా మనం చేసుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఉత్తరాంధ్ర సంజీవనిగా భావించే విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మండిపడ్డారు. ఈ సందర్భంగా విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేజీహెచ్లో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆసుపత్రి ఎదురుగా కలెక్టర్ కార్యాలయం ఉన్నా ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తే చంద్రబాబు పాలనలో పేదలకు కనీస వైద్యం కూడా అందించలేని స్థాయికి దిగజార్చారని ఆక్షేపించారు. పేదల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వమన్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హాస్పిటల్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్య ప్రదాయనిగా ఉంటున్నటువంటి ఆ హాస్పిటల్లో నిన్న సుమారు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కూడా ఆ హాస్పిటల్లో కరెంటు లేక, విద్యుత్ సరఫరా అవ్వక, ఆక్సిజన్ అందక ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల తాలూకా బంధువులు, అటెండర్సు వీళ్ళందరూ కూడా సుమారు 12 గంటల పాటు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. ఏదైనా వ్యవస్థలో, ఏదైనా సంస్థలో ఏదైనా ఇబ్బందులు, అంతరాయాలు కలిగితే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం దాని మీద, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పందించేటటువంటి తీరు మీద, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకునేటటువంటి చర్యల మీద, దానికి సంబంధించి చేసేటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ యొక్క ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు గొప్ప ఊరు దెబ్బ పాలన చేస్తున్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో నాకు లైట్ కూడా ఎక్కడైనా వెలగకపోతే నాకు తెలిసిపోతుంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి నిన్న కేజీహెచ్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది? మీ టెక్నాలజీని ఏ కాకులు ఎత్తుకెళ్ళాయి? దేవి మృతికి కారణం ఆక్సిజన్ అందకపోవటం కాదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి తెలిపారు. మృతికి గల కారణాలను ఆమె వెల్లడించారు. మరీపాలెంలో ఉన్న బంధువుల సాయంతో హైదరాబాద్లోని దోమకొండ ప్రాంతానికి చెందిన వి దేవి చికిత్స పొందుతూ మృత్యువాత పడిన ఘటనపై కొన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి మీడియాతో మాట్లాడారు. దేవి అనే మహిళ 6వ తేదీ తెల్లవారుజామున 2:45 గంటలకు అడ్మిట్ అయ్యారన్నారు. ఆమెను డ్యూటీ డాక్టర్ చూశారని అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ వార్డుకు తరలించారన్నారు. ప్రాథమిక పరీక్షల అనంతరం చికిత్స మొదలైందని, ఆమె జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాంతులు తదితర కారణాలతో జాయిన్ అయ్యారని తెలిపారు. కంప్లైంట్ హిస్టరీ చూశామని, ఆమె ఆల్కహాల్కు ఎడిక్ట్ అయి ఉన్నట్లు అర్థమైందన్నారు. దేవి ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయని, 93% నుంచి 97% వరకు ఉందని, బీపీ కూడా బాగానే ఉందన్నారు. ఆమె చనిపోవడానికి ఆక్సిజన్ లేకపోవడం అనేది కారణమే కాదు అని వివరించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి, ఆక్సిజన్ అందకపోవడానికి సంబంధం లేదని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు. రాజేంద్ర ప్రసాద్ వార్డు యూనిట్ 3లో వైద్యం అందించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ శ్రీకాంత్ మాట్లాడుతూ మరిన్ని వివరాలు వెల్లడించారు. అయితే మీడియా కథనాల్లో వస్తున్న కేసు గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ లేడీ బి దేవి, ఈవిడ అడ్రస్ తుమ్మకొండ, హైదరాబాద్, తెలంగాణ అని మనకి ఇచ్చున్నారు. వీళ్ళు 6వ తారీఖు తెల్లవారుజామున 2:45 గంటలకు ఇక్కడ రావడం జరిగింది కేజీహెచ్కి. అక్కడ డ్యూటీ డాక్టర్ గారు చూసి తర్వాత అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి రాజేంద్ర ప్రసాద్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రిలిమినరీగా అంతా టెస్టులు అన్నీ అంత క్లినికల్ ఎగ్జామినేషన్ అంతా చేసిన తర్వాత వార్డుకి షిఫ్ట్ చేశారు. అయితే ఈవిడ కంప్లైంట్లు 3 రోజులు మట్టి జ్వరంగా ఉండడం, కాకుండా ఒళ్ళు నొప్పులు, కొంత వామిటింగ్ సెన్సేషను, ఇలాంటి కంప్లైంట్స్ జాయిన్ అయ్యారు. మన హిస్టరీ తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉన్నారు అని హిస్టరీలో ప్రకారం అర్థమైంది. This patient is a 45-year-old female. తన 45 సంవత్సరాల ఫీమేల్ దేవి అనే పేషెంట్ 6వ తారీఖు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు 2:45 తెల్లారుజామున అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు జ్వరము, ఒళ్ళు నొప్పులు, వాంతులతో అడ్మిట్ అయ్యారు. సో క్యాజువాలిటీలో ఎగ్జామిన్ చేసి పేషెంట్కి ఫీవర్ ఉంది, ఫీవర్ ఫర్ ఇవాల్యుయేషన్ అని, అలాగే పేషెంట్ ఆల్కహాల్ ఇంటేక్ ఏదైతే ఉందో ఆల్కహాల్ లివర్ డిసీజ్ ఉందేమో అని చెప్పి ఆ డయాగ్నోస్తో అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిషన్ అప్పుడు కూడా పేషెంట్ ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి. సో పేషెంట్ అడ్మిట్ చేసి ఐసీయూ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఐసీయూ వార్డులో సుమారు 4 గంటల సేపు ఉన్నారు. పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదన్న తర్వాత వార్డుకి మార్చారు. సో మార్నింగ్ పీరియడ్లో కూడా పేషెంట్ వైటల్స్ బాగానే ఉన్నాయి, పేషెంట్ ఆక్సిజన్ లెవెల్ కూడా నార్మల్గా ఉంది. అయితే నైట్ డ్యూటీలో ఏమైందంటే సడన్గా పేషెంట్ అన్రెస్పాన్సివ్ అనే కాల్ మనకి రావడం జరిగింది. అటెండ్ అయ్యేసరికి పేషెంట్కి పల్స్ లేకపోవడం, హార్ట్ బీట్ లేకపోవడం జరిగింది. శ్రీ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 38వ శాఖను రీడింగ్ రూమ్ మెయిన్ రోడ్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ కె రాంబాబు మీడియాతో మాట్లాడారు.
27 సంవత్సరాలుగా తమ బ్యాంకు ఖాతాదారులకు చక్కని సేవలు అందిస్తూ ఉందని చెప్పారు. 1800 కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తమ బ్యాంకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఒక్క ఏడాది మినహా 26 సంవత్సరాల పాటు డివిడెంట్లు చెల్లిస్తూనే ఉన్నామని చెప్పారు. జాతీయ బ్యాంకుల వలె అన్ని సేవలు తమ ఖాతాదారులకు అందిస్తున్నామని రాంబాబు తెలిపారు. తమ బ్యాంకులను ఆదరిస్తున్న ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ని నూతన బ్రాంచ్ 39వ బ్రాంచ్ని ఇవాళ నాతో పాటు పెద్దలందరూ కూడా పాల్గొని ప్రారంభోత్సవం జరిగింది. పక్కనే కనకమలసి అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి పేరు మీద ఉన్నటువంటి ఈ బ్యాంకు దినదినాభివృద్ధి జరగాలని, ఈ 37 కాస్త 100 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఇనాగ్రేట్ చేసి 26 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 27th ఇయర్ రన్ అవుతుంది. దగ్గర 1800 కోట్ల బిజినెస్తో 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఏ రకమైన మత్తా లేకుండా క్లీన్ బ్యాంక్ కింద రిజర్వ్ బ్యాంక్ వారితో పెట్టిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ గ్రేడ్గానే నడుస్తా, పెట్టిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా కంటిన్యూస్గా డివిడెండ్ పేయింగ్ బ్యాంక్ కింద ఒక్క సంవత్సరం తప్ప, కరోనా వచ్చిన సంవత్సరం డివిడెంట్ పే చేయొద్దని రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశాలతో ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం మనం డివిడెంట్ పే చేసుకుంటూ వచ్చాం. స్టార్టింగ్ డేస్లో అయితే 20% కూడా పే చేసిన రోజులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 14%, అంత ముందర 15% డివిడెంట్ పే చేసాం. అలాగే బ్యాంకింగ్ సేవలకి విషయానికి వస్తే అన్ని రకాలు నేషనలైజ్డ్ బ్యాంక్ ఏ రకమైన సేవలు అందిస్తున్నారో ఆ రకమైన సేవలు, అన్ని రకాల సేవలు ఇంక్లూడింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ సేవలు కూడా మనం అందిస్తాం. జీవీఎంసీ తమకు బకాయి పడిన బిల్లులను తక్షణమే చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ కాంట్రాక్టర్లు తమకు బకాయిలు చెల్లించాలని కోరుతూ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ 13 నెలలుగా 400 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. తక్షణమే 6 నెలల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల బకాయిలు ఉండటంతో కాంట్రాక్టర్లు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించి కాంట్రాక్టర్లను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న నిధి పోర్టల్లో జీవీఎంసీకి మినహాయింపు ఇవ్వాలని కోరారు. జీవీఎంసీలో బడ్జెట్ ఉన్న పనులకు మాత్రమే టెండర్లను పిలవాలని సంజీవ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మేము రోడ్డున పడడానికి గల ప్రధాన కారణం మాకు గత 13 మాసాలుగా 460 కోట్ల పైచీలకు పెండింగ్లో ఉండడం వల్ల మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చిందండి. మా మీద దయించి మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ కోరుకునేది ఏంటంటే మాకు ఒక 6 మాసాలు మినిమం 6 మాసాలు బకాయి బిల్లులు చెల్లించినట్టయితే మేము నగరాభివృద్ధికి ఇంకా ఎంతగానో మేము తోడ్పడతామని మీ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నామండి. అందులో మా రెండో ప్రధాన సమస్య అండి, మాకు గత 6 సంవత్సరాలుగా SDF పెండింగ్ ఉన్నాయండి. అది గత టీడీపీ ప్రభుత్వంలో చేసామండి. ఇప్పుడు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషపడ్డాము ఈ బిల్లులు మాకు వచ్చేస్తాయని. కానీ ఇప్పటికీ అవి కార్యాచరణలో లేదండి. దానికి బడ్జెట్ లేదండి, దానికి అలొకేషన్ కూడా లేదండి. అవి ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదండి. సో ఆ వర్క్ చేసిన కాంట్రాక్టర్లు 3-4 కాలం కూడా చెల్లారండి. చాలా బాధపడుతున్నారండి. అది కొన్ని కోట్ల రూపాయలు 6 కోట్లు సుమారుగా పెండింగ్ ఉన్నాయండి. అలాగే గత ప్రభుత్వంలో మేము జీజీఎంపీ వర్క్ చేసామండి. అవి ఒక 18 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయండి. ఇవి కేవలం గవర్నమెంట్ నుండి, ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్లు అండి. వందే మాతర గీతం స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఈస్ట్ కోస్ట్ రైల్వే కాన్స్ట్రక్షన్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్తా అన్నారు. వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే కన్స్ట్రక్షన్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్తా ఆధ్వర్యంలో విశాఖపట్నం కార్యాలయంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్తా, చీఫ్ ఇంజనీర్ 1 శ్రీనివాసరావు, చీఫ్ ఇంజనీర్ 3 విష్ణుమూర్తితో పాటు ఇతర నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం సీఏఓ అంకుష్ గుప్తా మాట్లాడుతూ వందే మాతర గీతం నాటి స్వాతంత్ర ఉద్యమంలో ఓ స్ఫూర్తిని రగిలించిందన్నారు. ఆ గేయం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చారిత్రక సందర్భంలో దేశవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం ప్రతి భారతీయుడు గర్వంగా భావించాలన్నారు.
ప్రతి ఒక్కరూ ఆనాటి స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఐక్యత, దేశభక్తి స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజలకు నిరంతరం సేవా కార్యక్రమాలు అందించడమే తన లక్ష్యమని కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లీపురం జనసేన పార్టీ కార్యాలయంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం కందుల నాగరాజు మాట్లాడుతూ 300 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందించామన్నారు. అనేక వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశామన్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తామని చెప్పారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ వైద్య శిబిరానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు టి లక్ష్మి, కందుల కృష్ణ, ఎం శాతవాహన, కందుల బద్రీనాథ్, టి లక్ష్మి, కందుల కేదార్నాథ్, వై లక్ష్మీనారాయణ, కందుల నాగేంద్ర, కె జ్యోతి, పే గీత, కుమారి తదితరులు పాల్గొన్నారు. 32వ వార్డులో మరి మెగా మెడికల్ క్యాంప్ చేయడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే మన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే P4 అనే ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి ఏదైనా సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి, పేద ప్రజలకు చేసిన నాడే మానవ సేవ మాధవ సేవ అనే ఒక ఆలోచనతో అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉండి, అంతేకాకుండా వారికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మరి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, కేర్ హాస్పిటల్, అలాగే వెంకటేశ్వర పుష్కరిణి కంటి హాస్పిటల్ వాళ్ళు కూడా కలిపి సంయుక్తంగా ఇక్కడ కేఎన్ఆర్ చారిటబుల్స్తో కలిపి ట్రస్ట్తో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం భారీ ఎత్తున ఇవ్వాలంటే ఈ శిబిరానికి మంచి స్పందన రావడం. ఇక్కడ ఏంటంటే 10,000 రూపాయలు సుమారుగా విలువైనటువంటి క్యాన్సర్ టెస్ట్ను ఫ్రీగా చేయడం, అలాగనే కళ్ళకి ఆపరేషన్ కావాల్సినటువంటి కంటి ఆపరేషను ప్రభుత్వ పరంగా మరి వాళ్ళందరికీ ఉచితంగా చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి కళ్ళద్దాలవి కూడా నేను కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా ఇస్తున్నాం. ప్రముఖ సంఘ సాధకులు 32వ వార్డు కార్పొరేటరు జనసేన పార్టీ నాయకులు కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ నిర్వహించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రితో పాటు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎంతోమంది మరి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఇందులో క్యాన్సర్ పరీక్షతో పాటు అనేక రకాల పరీక్షలు ఉచితంగా చేయించుకోవడం జరుగుతుంది. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. మరి నిత్యం కూడా ఏదో ఒక సేవ చేయాలని కందుల నాగరాజు గారు సంకల్పించి P4 పథకంలో భాగంగా ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ గొప్ప స్పందన అంటే ఎలాంటి స్పందన అంటే ఈ ఊరు మొత్తానికి దేవుడు ఏంటో నాకు తెలియదు కానీ బట్ ఈ ఊరు మొత్తానికి అయితే దేవుడు ఈయన అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ కార్యక్రమాన్ని కాదు, ఏ పెళ్ళైనా సరే ఒక ఇంటి నుంచి ఒక ఆడబిడ్డ అనుకోని ఒక తాలిబొట్టు పట్టుచీర కూడా ఈ దంపతుల ద్వారా వెళ్తుంది. పూజలు కూడా నేను చూస్తానంటే ఎలా చేస్తారంటే ఒక ఏది చేసినా దానికి లీనమైపోతారనమాట. అదే ఇప్పుడు కలియుగ భీముడు అంటారు, దానవీర సూర్యకర్ణలో ఇది కూడా చేరుతుంది. ఇందాక నేను చెప్పినట్టు అడిగితే కవచకుండలాలు కూడా ఇచ్చేస్తారేమో. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రభుత్వం హాస్పిటల్ అయిన విశాఖ కేజీహెచ్లో కొన్ని గంటల పాటు విద్యుత్ నిలిచిపోయి రోగులు పడిన అవస్థలు వర్ణనాతీతమని వైకాపా నాయకులు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కేజీహెచ్లో అర్ధాంతరంగా విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ఎమర్జెన్సీ వార్డులతో పాటు ఇతర వార్డులో ఉన్న రోగులు పలు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ కేజీహెచ్కు వెళ్లి విద్యుత్ సరఫరా ఎందుకు నిలిచిపోయింది అన్నది అక్కడ అధికారులు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ లేకపోవడంతో కొన్ని గంటల పాటు అవస్థలు పడిన రోగులను పరామర్శించారు. ఎన్నడూ లేనిది కేజీహెచ్లో కొన్ని గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. కేజీహెచ్కు విశాఖపట్నం, ఇతర జిల్లాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వైద్యం కోసం వస్తూ ఉంటారని, కొన్ని గంటల పాటు నిలుచుకొని విద్యుత్ వల్ల ఇక్కడ రోగులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇక మీదట ఇటువంటి సమస్య ఎదురుకాకుండా అటు ప్రభుత్వం ఇటు కేజీహెచ్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దగ్గరుండి విద్యుత్ పునరుద్ధరించి తర్వాత అక్కడి నుంచి ఆయన తిరిగి వెళ్లారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నారా లోకేష్. పల్లె పండుగ 2.0 ఓ అడవి తల్లి బాట పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన త్రాగునీరు అందించడమే కూటమి లక్ష్యమని వెల్లడి. విశాఖ కేజీహెచ్ 12 గంటల విద్యుత్ సరఫరా ఆగిపోవడంపై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం ప్రాణాల విలువ తెలియదంటూ విమర్శ. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన వందే మాతర గేయం 150వ సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై వందే మాతర గేయం గొప్పతనాన్ని వివరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.